గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు విద్యార్థులు కానీ ఒకవేళ ఉద్యోగస్తులు విదేశాలకి వెళ్ళి చేయాలని అనుకుంటూ ఉంటారండి. ఇప్పుడు జాతకంలో ఆ యోగం ఉంటేనే వెళ్ళలేస్తారా? ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? జాతకంలో విదేశయానం అనేది ఉండాలమ్మా. విదేశయానం అంటే వాడు ఎలాంటి వాడైనా, అంటే ఒక పూరి గుడిసెలో పుట్టిన వ్యక్తి అయినా కానీ, రిక్షా తోలుకుంటున్న వాడు కానీ, ఆటో నడుపుకుంటున్న వాడు కానీ, కార్ డ్రైవ్ చేసే క్యాబ్ ఓనర్ కానీ, ఎవరైనా కానివ్వండి, విదేశయానం అనే జాతకంలో ఉంటే 100% విదేశయానం వెళ్తారు. ఆ జాతకంలో మనకు కనబడాలి అది యోగం ఉందా లేదా. ఫస్ట్ పాయింట్. ఓకే, విదేశాలు దేనికి వెళ్ళాలి? రెండో పాయింట్. ఒకటి ఉద్యోగం కోసం వెళ్ళాలా, లేదా చదువుకోవడానికి వెళ్ళాలా, లేదా అక్కడ సెటిల్ అయిపోదామని వెళ్ళాలా. ఇంకా ఇక్కడ వద్దు, ఇండియాలో వద్దు, మనకేం సుఖం లేదు ఇండియాలో అని ఇంకో దేశం వెళ్ళి అక్కడే స్థిరపడిపోదామనే భావంతో వెళ్ళాలా. ఒకటి వ్యాపార రీత్యా వెళ్ళాలా. ఏంటి రకరకాల ఆలోచనలతో ఉంటాయి కదా. సో ఇవన్నీ సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మీకు అన్నట్టు ఎవరు తప్పు పట్టకూడదు కాదని నేను ఏంటన్నాను, రిక్షా తోలుకునేవాడు జాతకంలో ఉన్నా కూడా వెళ్తారనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. విదేశాలకు వెళ్ళినవాడు అబ్రహం లింకన్ గారు ఉన్నారు. ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అటువంటి కులంలో ఆయన పుట్టారు. బట్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన జాతకం ఉంది కాబట్టి వెళ్ళారు. ఆయన ప్రపంచం అంతా తిరిగారు ఆయన. అలాగే మన ప్రధానమంత్రి గారి నుంచి మాట్లాడుకుంటే అందరూ ముందు మాట్లాడంటే ఆయన టీ వ్యాపారం చేసుకునేవారు అనేవారు. బట్ ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఆయన. అంటే ఏంటి, యోగం ఉన్నది కాబట్టి వెళ్ళారు. యోగం లేనిది జరిగే పని కాదు ఇది. యోగం అన్నది జాతకాల్లో కనబడతాయి. ఈ వ్యక్తి పూర్వజన్మ సుకృతం దుకృతం వల్ల జరుగుతాయి. అలాగే విదేశీయానం వెళ్ళడం కూడా ఒక యోగం. సముద్రం దాటి వెళ్ళడం అనేది విదేశీయానం. అది మంచి యోగం. ఆ యోగం ఎవరికి ఇవాళ రేపు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్పి 190 మంది స్టూడెంట్స్ అనుకుంటారు. వాడికి ఉన్నా లేకపోయినా నేను అక్కడే సెటిల్ అవుతాను. కారణం ఏంటంటే వీడు పక్కన కుర్రాడు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోవాలి, ఒక లాజిక్. రెండోది, మా స్కూల్లో వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళాలి, రెండో లాజిక్. మూడో లాజిక్ అంటే వీడికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అది గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అది ముందు వెళ్ళిపోయింది అక్కడికి, నేను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, మూడో పాయింట్. అంటే ఈ థాట్స్ ఎలా ఉంటాయంటే అవతల వాడిని చూసుకుని మనం కూడా వెళ్ళిపోతే బాగును, అవతల ఏదో సంపాదించేస్తున్నాడు మనం కూడా వెళ్ళి సంపాదించిద్దాం, ఆ తపనతోని వీళ్ళు ఏంటంటే సాధన చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దానికి ఏవో ఉండే జిఆర్టీ అంటే అవేవో రాస్తారు, అవన్నీ రాయడము. తర్వాత ఒక్కొక్కసారి విదేశాలు వెళ్ళడానికి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు బదులు వేరే మనుషులు కూడా కూర్చోబెట్టి రాయించేసి పాస్ మార్క్ తెచ్చుకుని వెళ్ళడము, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి H1B వీసా కోసం లాటరీ కోసం ప్రయత్నం చేయడం, వెళ్ళడము. ఇవన్నీ మన సర్వసాధారణంగా ఇప్పుడు లౌకిక ప్రపంచంలో మనం చూస్తున్నాం. వెళ్ళడం వేరు, అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు. తీసుకుని వెళ్ళే గ్రహం రాహు అనే గ్రహం తీసుకుంటుంది. ఎస్టాబ్లిష్ చేసే వాడు జాతకరీత్యా లగ్నానికి ఎవరైతే యోగిస్తాడో ఆ గ్రహం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో సాధారణంగా రాహు మార్గదశ ఉన్నప్పుడు, రాహు అంతర్దశలు ఉన్నప్పుడు, రాహు ఒక ఇన్ఫ్లుయెన్స్ వలన మంచి దశలు ఉంటే డెఫినెట్గా ఈ విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినంత బలం పెరుగుతుందన్నమాట. అయితే ఇది చదువుకునే విద్యార్థులకి ఒక రకంగా తీసుకుంటుంది. అలాగే ఉద్యోగం కోసం వెళ్ళాలనుకుని జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళే పంపించేటట్టుగా, లేకపోతే సొంత డబ్బులతో వెళ్ళడం. ఇప్పుడు కెనడా వెళ్ళాలనుకున్నాడు, సొంత డబ్బులు ఎగ్జామ్ రాస్తారు, సొంత డబ్బులు పెట్టినట్టు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు. అలాగే జర్మనీ ఉంది, అలాగే ప్రయత్నం చేస్తారు. యూకే ఉంది, అలాగే వెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఇంకో కొత్తది ఏంటంటే ఈ మధ్య రోజుల్లో డిపెండింగ్గా వెళ్ళడం అన్నమాట. అంటే ఒకరికి తోడుగా ఇంకోటి వెళ్ళడం, ఒకరి మీద ఆధారపడి వెళ్ళడం అంటారు. తోడు కూడా ఆధారపడి వెళ్ళడం. ఆడపిల్ల ముందు వెళ్తే వాడికి డిపెండింగ్గా మగ పిల్లవాడు వెళ్ళడం, అక్కడ చిన్న ఉద్యోగ ప్రయత్నం చేసుకోవడం, ఉద్యోగ రీత్యా. చదువుకునే విద్యార్థులు అయితే చదువు కోసం వెళ్ళడం. సో వీటన్నిటికీ కూడా ఒక యోగం. రాహు అనే గ్రహం ఒక యోగం. ఈ రాహు అనే గ్రహం అంటే రకరకాల ప్రదేశాల్లో లగ్నం నుండి ఉంటాయి. లగ్నంలో ఉంటాయి, తృతీయ స్థానంలో ఉండొచ్చు, పంచంలో ఉండొచ్చు, అలాగే భాగ్యస్థానంలో ఉండొచ్చు, లాభంలో ఉండొచ్చు. ఇవన్నీ ఒక రకమైన యోగాలు ఇస్తాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యోగం ఇస్తుంది. ఈ 12 ఇంట్లో ఈ రాహు అనే గ్రహం ఉన్నప్పుడు కానీ, 12 ఇంట్లో బృహస్పతి ఉన్నా కూడా కొంతవరకు ఈ యొక్క విదేశీయానం అనేది కనబడదు. 12 ఏళ్ళు అంటే లగ్నాదు ద్వాదశ భావాల్లో 12 ఏళ్ళు అనమాట. 12th హౌస్ అంటామన్నమాట. అంటే ఎక్స్పెండిచర్ ప్లేసే కనబడుతుంది. అంటే వీళ్ళు విదేశాలు పంపించి ఖర్చు పెట్టిస్తుందన్నమాట, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. అలాగే దశలో కూడా దాని తగ్గట్టు యోగాలు ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ప్రయత్నం లోపం లేకుండా మామూలుగా ప్రయత్నం చేసినా
మంచి మార్కులు వస్తే వెళ్ళిపోతారు, అక్కడ చదువుకుంటారు, అలా జరిగిపోతుంది. అంటే స్టూడెంట్స్కే కాకుండా Students. నార్మల్ అయిపోతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా. కొంతమంది విదేశాలు వెళ్ళడానికి కూడా రకరకాల పూజలు చేయాలనుకుంటారు. విదేశీ యానం ఉండాలి అంటే మెకానికల్ ఇంజనీర్గా వెళ్ళి చదువుకోవాలని, అలాగే ఐటీగా వెళ్ళి అక్కడ ఉండాలి చదువుకోవాలనుకున్న చదువుకున్న విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. అలాగే రకరకాల ఇవాళ రేపు రోబోటిక్స్ అని వచ్చేసాయి, ఇంకోటి రకరకాల ఇంజనీరింగ్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్గా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక రాహు యొక్క గ్రహము, అలా ఒక బుధుడు యొక్క గ్రహము, అలా కుజుడు యొక్క గ్రహం, ఈ 3 గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ రేంజ్లో విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వలేరు అనమాట. అలా ఒక డాక్టర్గా సెటిల్ అవ్వాలనుకున్నాం అనుకోండి, వెళ్ళి విదేశాలు ఇక్కడ మనకు ఎంబీబీఎస్ చేసి అక్కడేమో ఫర్దర్ ఎఫ్ఆర్సీ అవన్నీ చేస్తుంటారు వీళ్ళు వెళ్ళి లండన్ వెళ్ళి. అలా చేయాలనుకున్నప్పుడు అంటే బుధుడు యొక్క గ్రహం యొక్క బలము, రాహు యొక్క గ్రహం బలము, శుక్రుడు యొక్క బలం కూడా కొంత ఉండాలి. డాక్టర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే చేయాలి, వృత్తిని బట్టి కూడా ఉంటుంది, అంటే జాబ్ బట్టి కూడా ఉంటుంది, జాబ్ బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క గ్రహం అనుగ్రహం. లాయర్ అవ్వాలంటే దానికి శని కుజుడు యొక్క కాంబినేషన్ చాలా బాగుండాలి. డిఫరెన్స్ ఉంటాయి, డిపెండ్స్. అలాగే ఈ డాక్టర్ల మెడిసిన్లో కూడా మనకి ఏంటి రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. న్యూరో సర్జన్ అవ్వాలంటే ఒక గ్రహం అనుగ్రహం ఉండాలి. అలాగే అందులో గైనిక్ అవ్వాలంటే ఒక గ్రహం అనుగ్రహం ఉండాలి. అదో పెద్ద సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ. సో ఇలా విదేశాలకు వెళ్ళాలంటే ఈ యొక్క మెడిసిన్ లైన్లో వెళ్ళాలనుకుంటే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకవేళ మన జాతకంలో ఈ గ్రహాలు బలంగా లేవు అనుకున్నప్పుడు ఆ గ్రహ సంబంధించిన పూజలు ఏవైతే ఉంటాయో, జపం అనుకోండి, తర్పణం అనుకో, హోమం అనుకోండి, ఆ జపానికి దానికి సంబంధించిన రత్నాలు అనుకోండి, మంత్రం అనుకో, సాధన ఏది చేస్తే ఈ కాంబినేషన్లో ఉన్న వాటిని చేసుకుని ముందుకు వెళ్తే యోగం వస్తే అది మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్నిటి కలిపి ఒకటే మంత్రం కాదు ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఏంటంటే విదేశాలకు వెళ్ళాలంటే పలానా హోమం చేసేసిండి అయిపోతుంది, లక్ష్మీ గణపతి హోమం చేయండి, లేకపోతే సుదర్శన హోమం చేసేది అయిపోతుంది. ఇలా కాదు లేక దాన్ని సైంటిఫిక్గా మనం అస్ట్రాలజీలోని మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం ఈ గ్రహాలకు అనుగ్రహం పొందడానికి కావాల్సిన కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని యంత్రాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి పెట్టుకోవడానికి. యోగం ఇచ్చేవన్నీ రత్నాలే, దోషాన్ని నివృత్తి చేసేది మంత్రము, జపము. ఎప్పుడైనా నేను చెప్పేది అంతే. సో అలాగా యోగం ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించిన రత్నధారణ చేయడం కానీ, జెమ్స్ కానీ పెట్టుకుంటే ఏమంటుందంటే డెఫినెట్గా అదొక ఇంపాక్ట్, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. అంటే ఎలాంటి రత్నం సెట్ అయ్యిందండి? ఒక ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ మెడిసిన్ చదవాలనుకుంటుంది, ప్రభావం రాహు బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కావాలనుకున్నాం. ఈ 3 గ్రహాల్లో ఏది జాతకంలో బలహీనంగా ఉన్నాయని చూస్తాం. అంటే ఈయన వెళ్ళనీకుండా ఆపుతుంది ఈ మూడిట్లో ఏది. అందులో 2 బాగున్నాయి, ఒకటి బాగాలేదు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాహు బాగాలేదు, మిగిలిన 2 బాగున్నాయి అనుకుంటాం. ఆ రాహుకి సంబంధించి రత్నం ఒక 6 అంటే ఎంత స్ట్రెంగ్త్ పెంచాలి, 6 క్యారెట్సా 9 క్యారెట్సా అది చూసి పెంచి దానికి సంబంధించి మంత్రం ఇస్తాం, చదువుకుంటే అది టేక్ ఆఫ్ అయిపోతాం. లేదు ఈ మూడిట్లో శుక్రుడు బాగాలేదు, బలంగా లేడు వెళ్ళేటప్పటికి అంటే శుక్రుడు సంబంధించి డైమండ్ ఇన్ని సెంట్స్ పెట్టుకోమని చెప్తాం. లేదు ఈ 2 కాదు, బుధుడు బాగాలేదు ఈ అబ్బాయికి, రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు వీక్ వలన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాపర్గా ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు, బుధుడు వీక్ వలన అంటే బుధుడు సంబంధించిన రత్నాన్ని ఇన్ని క్యారెట్స్ అని పెంచుతాం అన్నమాట. పెంచినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వాడు అనుకున్న పొజిషన్కి విదేశాలకు వెళ్ళి ఆ మెడిసిన్ చదవడానికి సంపూర్ణ అనుకూలం కలుగుతుందన్నమాట. అలాగే ఇంజనీర్కి సంబంధించింది. సో ఇవన్నీ ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఒక ప్రయత్నం మీరు చేసి వర్కౌట్ అవ్వట్లేనప్పుడు మళ్ళీ అస్ట్రాలజీని కానీ కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా దాని తగ్గట్టుగా ఏంటి మంత్రం చేయాలి, ఏ రత్నదానం చేయాలి, ఎలా చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడతాను లేకుండా అని కరెక్షన్ చేసి మిమ్మల్ని ఒకసారి వదిలితే మరి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోతాం, చదువుకోవడానికి అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క H1B వీసా కోసం అని తర్వాత రకరకాలుగా విదేశాలు సెటిల్ అవ్వడానికి ఎగ్జామ్స్ వస్తుంటారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి ఫెయిల్ అవుతుంటారు. ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్పాల్సిన విషయం అంటే జాతకంలో ఒకవేళ బలం తక్కువ ఉంటే దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయొచ్చు, చేసి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అక్కడ నుండి రాజమార్గంలో హ్యాపీగా రాజయోగం పొందొచ్చు వాడు. అలాగవుతుంది మేడం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా విదేశీయానం గురించి మీరు ప్రయత్నిస్తూ ఉంటే గురుగారి దగ్గర జాతకం అనేది మీరు చెప్పించుకోవచ్చు, అలానే వాస్తుపరంగా కూడా చూపించుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని మీరు సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు.